గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. రేపటి నుండి దసరా సెలవులు వస్తున్నందున పిల్లలకి ఈరోజు బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేస్తున్నాం అని నిన్ననే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు ఎంతో హుషారుగా కొత్త డ్రెస్సులు వేసుకొని మంచిగా రెడీ అయ్యి స్కూల్కి రానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు తెలుసుకుందాం, స్కూల్లోకి వెళ్ళి బతుకమ్మ సెలబ్రేషన్ మేము ఎలా జరుపుకున్నాం, నాతో పాటు మీ అందరికి కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మనం చూసేద్దాం. సో వెళ్ళే దారిలో స్కూల్కి వెళ్ళాలి కదా అని ఒకసారి మా ఊరి పరిసరాలు కూడా మీకు చూపిద్దామని నేను వీడియో తీయడం జరిగింది. సో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చుట్టుపక్కల చెరువులు కూడా చాలా పొంగుతున్నాయి. నేను వెళ్ళే దారిలో ఒక జాలపల్లి దాటిన తర్వాత ఒక అద్భుతమైన చెరువు మీకు చూపిస్తాను. చూడండి, చెరువు అలుగు పారుతుంది. సో పాత చెరువులో ఎక్కువగా నీళ్ళు వచ్చి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతిరోజు మేము బయటకు వచ్చేసి రాసి సో కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతిరోజు జరిగే విషయమే. సో చూడడానికి చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. స్కూల్లో పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యి స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తాను. సో మార్నింగ్ 9 o'clockకి వాళ్ళకు అసెంబ్లీ ఉంటుంది. సో కొద్దిసేపు ఆ అసెంబ్లీ చూద్దాం. ఈరోజు మా స్కూల్లో మా ప్రిన్స్ది బర్త్డే. సో అందరూ కూడా ప్రిన్స్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. పిల్లలందరూ రకరకాల పువ్వులు తీసుకురావడం జరిగింది. సో పిల్లలతో కూర్చొని మేము కూడా బతుకమ్మలు తెరవడానికి రెడీగా ఉన్నాం. నేను, నాతో పాటు అంజిరెడ్డి సార్, స్వప్న మేడం, శ్రీనివాస్ సార్, మేమందరం కలిసి బతుకమ్మ తెరవడం జరిగింది.
చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి మా చేతుల్లో నిండిన జాబిల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగ తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు
ఫ్రెండ్స్, మా బతుకమ్మను చూసి ఎంజాయ్ చేస్తారు కదా. సో ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.